హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్‌ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, కింద టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసామో కానీ ఇల్లు స్టార్ట్ చేయడం అన్ని ఇబ్బందులే ఎదుర్కొంటున్నాం. చాలామంది ఏంటంటే ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, సో ఇల్లు స్టార్ట్ చేయాలి, కొత్తగా కట్టుకోవాలనుకుని ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది డబ్బు అనేది రెడీగా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మేస్త్రిని మాట్లాడుకోవడము, కాంట్రాక్ట్కి ఇవ్వడము, సో ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే కొంతమంది ఓనర్స్ దగ్గర డబ్బు ఉండి కూడా పని అనేది చేయించుకోలేకపోవడం, అంటే కాంట్రాక్ట్కి ఇచ్చేసి పని చేయించుకోకపోవడం. ఇంకొంతమంది ఏంటంటే ఇంటి ఓనర్ దగ్గర డబ్బు లేనప్పుడు ఇల్లు అనేది ఆపేయడం అనమాట. సో కాంట్రాక్టర్కి చెప్పేయడం, మా దగ్గర డబ్బు లేదు, ఉన్నప్పుడు చేయించుకుంటామని చెప్పేసి. సో మా సిచ్యువేషన్ ఏంటంటే డబ్బు ఉండి కూడా పని అనేది చేయించుకోలేకపోతున్నాం. ఎక్కడైనా సరే డబ్బు లేనప్పుడు పని ఆపేస్తూ ఉంటారు. మేము డబ్బు ఉండి కూడా పని అయితే చాలా వరకు లేట్ చేసుకున్నాం. సో మీరు మాట్లాడేటప్పుడే కొద్దిగా వెనక ముందు చూసుకొని అయితే మాట్లాడుకోవాలి ఎవరితోనైనా సరే. మాకు ఏదైతే కట్టుబడి ఉందో ఆ కట్టుబడి ఏంటంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసాం. మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మీకు కట్టుబడి కింద పైన మళ్ళీ స్లాబ్కి సపరేటు, ఇంకా ప్లాస్టింగ్ సపరేటు, ఇలా ప్రతిదానికి దానికి సపరేట్గా కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసి పని అనేది ఇంత లేట్గా చేసుకున్నాం. సో ఎప్పుడైనా సరే మీరు ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా అగ్రిమెంట్ సైన్ అనేది చేయించుకోండి. మీ మేస్త్రి దగ్గర ఖచ్చితంగా అగ్రిమెంట్ సైన్ అనేది చేయించుకోండి. కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఇంత మనీ ఇస్తున్నాం, దీనికి ఈ పనులు చేయాలని చెప్పేసి మీరు ముందే మాట్లాడి పెట్టేసుకొని సంతకం సైన్ అనేది చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము చేసిన తప్పు ఏంటంటే అగ్రిమెంట్ రాయించుకోలేదు అండ్ సైన్ కూడా చేయించుకోలేదు. అదే మేము చేసిన తప్పు. అందుకే జస్ట్ కొన్ని మంత్స్లో అవ్వాల్సింది ఇయర్స్ అయితే పట్టింది. సో 1 year ఈజీగా పట్టింది కట్టుబడికి. ఏదైతే ప్లాస్టింగ్ ఉంటుందో, ప్లాస్టింగ్ ఎలివేషన్ ఉంటుందో దానికి 20 days టైం చెప్పారు. ఎవరైతే మేస్త్రి ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసాం. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ 5 days బాగానే చేశారు. జస్ట్ 20 daysలో ఇచ్చేస్తామన్నారు. 5 days అయిపోయింది. ఇక్కడ 15 daysలో మనకి మన చేతిలో పెట్టేస్తారని చెప్పారు. బట్ ఆ 20 days కాస్త 4 months అయిపోయింది. 4 months అనేది లేట్ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన పని ఒకటే కాదు, మిగిలిన చోట్ల ప్రతి ఒక్క చోట పని ఒప్పేసుకొని 2 రోజులు ఇక్కడ 2 రోజులు అక్కడ, సో ఆ డబ్బు ఇక్కడ ఈ డబ్బు అక్కడ పెట్టేసి ఏంటంటే మనీ మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత మన దగ్గర పని ఆపేస్తారు. సో ఈ విధంగా ఇష్యూస్ ఉన్నాయి, పని ఆపేస్తారు. సో ఇవి రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని చెప్పేసి మాటల మీద మాటలు చెప్పి 20 days కాస్త 1 month అయింది, 1 month కాస్త 2 months అయింది, తర్వాత 3 months 4 months అయింది. 4 months అయినా స్టిల్ మొత్తం కంప్లీట్ అయింది. బట్ ముందర పక్క గోడ కట్టాలి, సో అది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఇసుక తోలాలి, అది కంప్లీట్ చేయలేదు. ఇంకా పెండింగ్ వర్క్స్ అనేవి అలానే పెట్టేశారు. సో ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారనమాట. మీరు మాట్లాడేటప్పుడే ఖచ్చితంగా పలానా రోజుకి నేను ఇచ్చేస్తాను, ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని పని స్టార్ట్ చేసుకోండి, మనీ అనేది చూసుకొని ఇవ్వండి. సో జస్ట్ 1 weekలోనే మీకు మనం మాట్లాడుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అందులో 70% ఇచ్చేసారనుకోండి, వాళ్ళ పని 30% కదా ఉంది అని చెప్పి నిదానంగా చేసుకుంటూ వెళ్తారు, చాలా లేట్ చేస్తారు. సో ఇక్కడ మేము చేసిన తప్పు కూడా అదే, మనీ మొత్తం ముందే ఇచ్చేయడం, తర్వాత ఎప్పుడు వస్తారు ఎప్పుడు చేస్తారు అని చెప్పి వాళ్ళని అడుక్కోవడం అనమాట. సో వర్క్ అనేది కంప్లీట్గా చాలా బాగా చేశారు. మేము అనుకున్నట్టు మేము చెప్పినట్టే చేశారు. బట్ ఏంటంటే మనీ అనేది మీరు ఫుల్గా ఇచ్చేయకండి. 20 days చెప్పారు, 20 days చేస్తారులే అని చెప్పేసి మీరు జస్ట్ 1 weekలోనే మనీ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాను అనుకోండి, ఒక 70% మనీ పెట్టేశారు అనుకోండి, తర్వాత 30% మనీ కోసం వాళ్ళు ఏంటంటే నిదానంగా చేస్తారు పని, చాలా స్లో అయిపోతారు. ఫస్ట్ ఏం చెప్పారు, పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు అనుకున్న అమౌంట్ మేము మాట్లాడుకున్న తర్వాత జస్ట్ 20 daysలో చేసేస్తాము అండ్ రోజుకి ఈజీగా 6 to 9 members పెట్టి మొత్తం కానిచ్చేస్తామన్నారు. జస్ట్ 2 days, ఒక 3 days మాత్రం 5 members తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే 2 మేస్త్రిని 2 కూలీని, తర్వాత ఒక మేస్త్రిని ఒక కూలీని పెట్టేశారు. అంతే, వాళ్ళిద్దరు మాత్రమే ఈ 4 months టైం తీసుకొని మొత్తం కంప్లీట్ చేశారు. ఫస్ట్ చెప్పేటప్పుడు బాగానే చెప్తారు, కథలు అల్లుతారు, నిజాయితీలు చెప్తారు, ఏవో చెప్తారు, వాళ్ళ దగ్గర చేసాం వీళ్ళ దగ్గర చేసామని చెప్పేసి అవన్నీ మీరు పట్టించుకోకండి. సో స్టిల్ మాకు 20 daysలో ఇచ్చేయాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా మాట్లాడుకోండి, అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోండి. 20 daysలో మాకు ఇచ్చేయాలని చెప్పేసి ఒక 1 week లేదా 10 days అటు ఇటు అయినా కానీ వాళ్ళ దగ్గర ఎలాగోలా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి, లేదా లేబర్ కాంట్రాక్ట్ మాట్లాడుకోండి, అదే బెస్ట్. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసాం అనుకోండి, మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. ఫస్ట్లో మనీ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఒకనో ఇద్దరినో పెట్టేసి పని అనేది ముగించాలని చూస్తారు. 1 monthలో చేయాల్సింది కాస్త 2-3 months అయిపోద్ది. సో ఇలా లేట్ అయిపోతుంది, మీరు చూసుకొని అయితే పని ఇవ్వండి. సో అందరూ అలానే ఉంటారని చెప్పేసి నేను అన్ను, కొంతమంది ఉంటారు. సో ఫస్ట్లో బాగానే ఉంటారు, ఫస్ట్ కట్టబడేటప్పుడు బాగానే చేస్తారు, తర్వాత స్లో చేసేస్తారు. మనం అనుకున్న దానికన్నా 2 లేట్ చేస్తారనమాట. కొద్దిగా చూసుకొని అయితే మీరు వర్క్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం మంచిది. సో నేను ఇల్లు కట్టించాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వండి, బట్ మీరు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారంటే మీతో పెద్ద పని ఉండదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. పని ఏంటంటే 50,000 మెటీరియల్ దొరికిచ్చేసి 80,000 చెప్పడం, ₹1,00,000 చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కొద్దిగా చూసుకోండి, ప్రైస్ అని ఫస్ట్ తెలుసుకోండి. బయట ప్రైస్ సిమెంట్ ఎంత ఉంది, ఇసుక ఎంత ఉంది, అండ్ బయట మేస్త్రి కూలీ ఎంత ఉంది, సో కూలీకి వస్తారు కదా, సో కూలీ ఎంత ఉంది అని చెప్పేసి మొత్తం మీరు సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మొత్తం అతనితో చెప్పండి, ఇంత ఉన్నాయి,
సో దీని ప్రకారం మీరు మాట్లాడుకొని అయితే పని చేసుకోండి. సో వాళ్ళు ఏం చెప్తారంటే మేము తెచ్చేది ఈ క్వాలిటీ సిమెంట్ తెస్తాం, మేము తెచ్చేది ఈ క్వాలిటీ ఇసుక తెస్తాం అని చెప్పేసి ఏదేదో చెప్తారు. సో అవన్నీ నమ్మకండి. ఫస్ట్ అయితే ఈ క్వాలిటీ సిమెంట్ వాడతామంటారు, తర్వాతకి ఏంటంటే వేరే కంపెనీ తెచ్చేసి వాడేస్తూ ఉంటారు అనమాట. సో ఎనీ టైం మీరు జస్ట్ రోజుకి ఒక 2-3 గంటలైనా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ పక్కనే ఉండండి. ఏం సిమెంట్ వాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, సిమెంట్ తక్కువ వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారో ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు ఏంటంటే ఒక 10 మూటలు తోలిచ్చి 20 మూటలు అని చెప్పడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కొద్దిగా చూసుకోండి. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. తర్వాతకి వచ్చేసరికి ఇది అయిపోయింది, కట్టుబడి అయిపోయింది. తర్వాత ఏం స్టార్ట్ చేస్తాం? పెయింటింగే కదా. సో మేమైతే సీలింగ్ స్టార్ట్ చేసాం. పెయింటింగ్కు ముందే సీలింగ్ స్టార్ట్ చేసాం. సీలింగ్ వాళ్ళు ఏంటంటే మేము అనుకున్న దానికన్నా వాళ్ళు చాలా వరకు అమౌంట్ అనేది డిక్రీజ్ చేశారు. సో కింద వచ్చేసరికి పిఓపి వేయించాం, మీరు చూసుకోవచ్చు. పిఓపి సీలింగ్ అనమాట. పైన వచ్చేసరికి జిప్సం వేయించాం. సో టోటల్గా కింద ఒక బెడ్రూము, ఒక హాలు, ఇంకా చుట్టూ మీకు పీవీసీ సీలింగ్ అయితే వస్తుంది కింద. అండ్ పైన వచ్చేసరికి జిప్సం సీలింగ్, 2 రూమ్లు, పైన ఒకటి, పైన పిఓపి వేయించాం. కింద ముందర మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మొత్తం వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారనమాట. మేము వాళ్ళకి ఇచ్చింది మాత్రం 70K అనమాట. సీలింగ్ మొత్తం 70K అయింది. ఇలా కొంతమంది మీద నమ్మకం వచ్చేస్తుంది. సో వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కరోజు అని చెప్తే ఒక్క రోజులో చేసి వెళ్ళిపోతారు, లేట్ చేయరు. భయ్యా ఈరోజు వస్తాం, సాయంత్రకాలం చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు సింపుల్గా నార్మల్గా చెప్తారు, మరీ గొప్పలు చెప్పుకోరు వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళే ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ కాంట్రాక్ట్ మాకు ఇస్తే మేము ఒక రోజులో చేస్తాము, ఇన్ని డేస్లో మీకు పని అనేది మొత్తం కంప్లీట్ చేసి మీ చేతిలో పెట్టేస్తాము అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే గుడ్డిగా నమ్మకండి. వాళ్ళ వర్క్ అనేది ప్రీవియస్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చూడండి. అండ్ ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అడగండి. మొత్తం రీసెర్చ్ చేసి వర్క్స్ అనేవి ఇవ్వడం మంచిది. తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం. పెయింటింగ్ ఏంటంటే పర్లేదు, మేము అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయింది. పెయింటింగ్స్కి ఎక్కువైంది. ఏదైతే వాళ్ళు పెయింటింగ్ కొట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొద్దిగా రీజనబుల్గానే తీసుకున్నారు. లైక్ మొత్తం ఇంటికి వాల్ కేరు, ఇంకా టెక్స్చరు, ఇంకా ప్రైమరు, దాని మీద మళ్ళీ 2 కోటింగ్ ఎమల్షన్స్, వీటన్నిటికి కలిపి 75K అయితే తీసుకున్నారు. అంటే గుడ్డుగా ఏమీ వాళ్ళకి వర్క్ ఇచ్చేయలేదు. సో వేరే వేరే చోట్ల కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే నేను మొత్తం అడిగాను, సో ఇంత అమౌంట్ అని చెప్పారు. చాలామంది ఏంటంటే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. సో అలా కొంతమందిని నేను మాట్లాడుకున్న తర్వాత, సో రమేష్ అని చెప్పేసి ఒక అన్న ఉన్నాడు. సో మా బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళతో అయితే నేను మాట్లాడి మొత్తం వచ్చి చూసేసి ఇంత బడ్జెట్ అని చెప్పారు. అండ్ పెయింటింగ్స్ తెచ్చిన తర్వాత అది వేస్ట్ అవ్వకుండా అప్పుడు కొంత తీసుకురావడం, వచ్చి పెయింటింగ్స్ వేయడం, అది మిగలకుండా అయితే నీట్గా కంప్లీట్ చేశారు. సో అదొకటి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. సీలింగ్ అండ్ పెయింటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంకొక కోటింగ్ ఉంది, ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది సింగిల్ కోటింగ్ మాత్రమే. సో 2 కోటింగ్ వాల్కేర్ వేసారు, తర్వాత ప్రైమర్ వేసారు, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకో కోటింగ్ ఎమల్షన్ వేయాలి. ఒక కోటింగ్ ఎమల్షన్ అయిపోయింది, ఇంకో కోటింగ్ ఎమల్షన్ వేస్తే అయిపోద్ది. అది టైల్స్ కంప్లీట్ అయ్యాక వేస్తామన్నారు. టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక కోటింగ్ ఎమల్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. పెయింటింగ్ తర్వాత ఏముంది, ఇంకా టైల్స్ అనమాట. ఇంకో మీకు ఎలక్ట్రీషియన్ గురించి చెప్పలేదు కదా, ఎలక్ట్రిక్ వర్క్స్ ఇంకా ప్లంబింగ్ వర్క్స్. అవేంటంటే కట్టుబడి అయిపోయిన తర్వాత మేము కట్టుబడి అవ్వకముందునే స్టార్ట్ చేసాం కింద. సో కింద అయిపోయింది. కింద ఈ విధంగా హోల్స్ పెట్టడం, పైపులు పెట్టేసి వైరింగ్ అయితే లాగేశారు. ఇంకా పైన కూడా అంతే. పైన కంప్లీట్ అయ్యాక వెంటనే నేను ఎలక్ట్రీషియన్ని తెలిసిన వాళ్ళైతే పిలిపించి మొత్తం చేయించేసాం. సో అతను కూడా చాలా వరకు ట్రస్ట్ వర్త్ అని చెప్పాలి. నీట్గా అనుకున్న టైంకి వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చారు. మెటీరియల్ కాంట్రాక్ట్ కాదు, మెటీరియల్ మొత్తం మాదే. జస్ట్ వాళ్ళు చేసి ఇచ్చినందుకు మాత్రం వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రికల్ వర్క్ అండ్ ప్లంబింగ్ వర్క్ 2 అతనే చేశారు అనమాట. సో నీట్గా చేయించాడు. వర్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్గా చేయించేశాడు. మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ క్లీన్గా అయితే చేయించారు మాకు వర్క్ అనేది. సో ఇంకా ఎలక్ట్రీషియన్ సంబంధించి చాలా వర్క్స్ అనేవి ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాక మీకు దాని బడ్జెట్ ఎంత అయిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఒక 170 దగ్గర అయింది ఈ ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి. 170K అయింది. ఇంకా ముందు ఎంతైతే తెలియదు. లైట్స్ కొనాలి, ఇంకా స్విచెస్ కొనాలి, ఇంకా చాలా ఉన్నాయి మనకి వర్క్స్ అనేవి చూడాలి. ఆ తర్వాత మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా కట్టుబడికి అయితే 17 lakhs దగ్గర అయింది. సో ఎవరు రివీల్ చేయరు, బట్ నేను రివీల్ చేస్తున్నాను. ఏదైతే కింద పైన మొత్తం కలిపి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందని చెప్పేసి. మొత్తం కలిపి ఒక 17 lakhs అయితే అయింది. బయట ఎంత తీసుకుంటున్నా నాకు తెలీదు. సో ఇది మీకు ఎక్కువ అవచ్చు, తక్కువ అవచ్చు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒపీనియన్, చెప్పలేం. సో మా వరకు అయితే మొత్తం 17 lakhs అయింది. కట్టుబడికి మాత్రమే చెప్తున్నా. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్కి ప్రజెంట్ ఇప్పటి వరకు 170K పైన అయిపోయింది. ఇంకా పెయింటింగ్కి 180K అయితే అయింది. ఇంకా సీలింగ్కి చెప్పాను కదా 70K అయింది. ఇంకా టైల్స్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ టైల్స్ కొనడానికే 135K అయింది. ఇంకా కొనాలంటున్నారు వీళ్ళు. ముందు ఒక మాట చెప్తారు, తర్వాత ఒక మాట చెప్తూ ఉంటారు. వీళ్ళు నమ్మడానికే లేదు కొంతమందిని అయితే. మీకు 70-80Kలో టైల్స్ వచ్చేస్తాయని చెప్పేసి షాపు తీసుకెళ్తే అక్కడ 135K బిల్ వచ్చేసింది మాకు. ఇంకా కట్టిన దానికి వాళ్ళు టైల్స్కి మాత్రమే, టైల్స్కి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా దాన్ని బట్టి మీరే చూసుకోండి. టోటల్గా ఒక 3000 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది టోటల్ టైల్స్కి. ఇంచుమించు 65K అయిపోయింది అనమాట జస్ట్ వాళ్ళు టైల్స్ వేసిన దానికి. ఇంకా టైల్స్ మేము తెచ్చిన దానికి 135K అయిపోయింది.
ఇంకా తేవాలంటున్నారు. ఇంకా మెట్లెక్కు ఉంది టైల్స్ అనేవి, ఇంకా కొన్ని చోట్ల వేయాల్సి ఉందన్నమాట పెండింగ్ వర్క్స్. అవి తెస్తే ఒక ఈజీగా 20K అయిపోతుంది టైల్స్కి, ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ దానికి వేసిన దానికి ఎక్స్ట్రాగా కూలీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఉంటారు. ఫస్ట్లో ఏంటంటే మేము 18 రూపాయలకి చేస్తాం, 16 రూపాయలకి చేస్తాం, 17 రూపాయలకి చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్తారు. ఎవరైతే ఎక్కువ మాటలు చెప్తారో మాటలే ఉంటాయి వాళ్ళకి, చేతలు చూపించడానికి చాలా కష్టపడతారు. సో 2-3 డేస్లో ఇచ్చేస్తామంటారు. అది కాస్త ఒక నెల కూడా అయిపోవచ్చు. మీరు ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడే 1-2 సార్లు బయట సెర్చ్ చేసి తర్వాతకి ఒప్పుకోండి వర్క్. సో తక్కువ చేస్తున్నారు కదా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు ఫస్ట్లో, మీరు మాకు ఈ సామాన్లు తెచ్చిస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటారు. మొత్తం తెచ్చేసుకున్న తర్వాత వరుసగా వారం రోజులు మళ్ళీ తిప్పిస్తారనమాట. ఏంటంటే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాతకి అది లేదు ఇది అని చెప్పేసి మళ్ళీ తెప్పిస్తారు. షాప్కి వెళ్ళి అవి తీసుకురండి ఇది తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఎక్స్ట్రా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి చెప్తూ ఉంటారు. మీరు ముందే మాట్లాడుకోవాలి. సో ఏమేం కావాలో మొత్తం ఇప్పుడే చెప్పండి, తీసుకొచ్చేస్తామని చెప్పేసి. టైల్స్ మొత్తం లెక్కేసి చెప్పాడు ఇన్ టైల్స్ అని చెప్పేసి. తర్వాత ఏంటంటే టైల్స్ తక్కువ వచ్చాయి మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ షాప్కి పంపిస్తారు. మళ్ళీ బాడీకి బొక్క. సో ఎక్కడ టౌన్ నుంచి తీసుకురావాలి టైల్స్ అనేవి. మళ్ళీ బాడీ అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది. వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు మీకు. సో ముందే మాట్లాడుకొని మొత్తం కరెక్ట్గా ఎన్ని స్క్వేర్ ఫీట్లు వచ్చింది క్లీన్గా లెక్కేస్తున్న తర్వాత మీరు టైల్ షాప్కి వెళ్ళేసి టైల్స్ తీసుకురండి. ఇప్పుడు నేను 2-3 టైమ్స్ తిరిగాను అనమాట టైల్స్ కోసం. ఇంకొక ఇష్యూ ఏంటంటే టైల్స్ అనేవి చెప్పినప్పుడు ఎక్స్ట్రా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. సో మాకు కూడా అలాగే జరిగింది. సో జస్ట్ కొన్ని చోట్ల తగ్గిందని చెప్పేసి 6 బాక్సులు కావాలన్నారు. 6 బాక్సులు తీసుకొస్తే దాంట్లో 2 బాక్సులు యూజ్ చేస్తారు. 2 బాక్స్ సరిపోయాయి. ఇంకా మిగిలిన 4 బాక్స్ మిగిలిపోయినాయి. అందులో ఒకటి పగిలిపోయింది, లేట్ చేయడం వల్ల పగిలిపోయింది. సో అది ఎవరికి నష్టం? నాకే కదా నష్టం. సో ఇలా ఉంటారనమాట కొంతమంది. ఎగ్జాక్ట్గా లెక్కేసి చెప్పరు, ఏదో పైన లెక్కలు చెప్పేసి తీసుకురండి అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు. మీరు మాట్లాడుకునేటప్పుడే ఉంటుంది అనమాట ఇదంతా. ఫస్టే మాట్లాడుకోండి. తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మొత్తం మీరు వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, మనతో ఒక ఆట ఆడుకుంటారు. ఇప్పుడు టైల్ వర్క్స్ అనేవి లోపల కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది బాత్రూమ్స్, కిచెన్, ఇంకా బయట పార్కింగ్ టైల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైల్స్ వచ్చేసరికి వాళ్ళు గురువారం లోపల వేసేయాల్సింది. ఇప్పుడు గురువారం అయిపోయింది, శుక్రవారం, శనివారం, ఆదివారం అయిపోయింది. ఇప్పుడు సోమవారం వస్తున్నారు వాళ్ళ పనికి. ఫస్ట్లో ఏంటంటే బాగా నమ్మకం ముట్టించేస్తారు. సో ట్రస్ట్ పర్సన్ లాగా మనం వాళ్ళని అనుకునే విధంగా చేస్తారు ఫస్ట్. తర్వాత ఏంటంటే వాళ్ళ గురించి మనకి క్లీన్గా అర్థమైపోతుంది. జస్ట్ 1 డేలోనే అర్థమైపోతుంది ఎలాంటి వాళ్ళని చెప్పేసి. ఇంకా ఒప్పేసుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాం. ఇంకేం చేస్తాం, అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత సచ్చినట్టు వాళ్ళ దగ్గర చేయించుకోవాల్సిందే, తప్పదు. ఈరోజు సండే వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తామన్నారు. వచ్చారు వర్క్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైతే కొనుక్కొని వాళ్ళే వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఏమన్నా అంటే ఆదివారం మీరు రాలేమని చెప్పారు. ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు వాళ్ళకే తెలియాలి. ఇంకా అది సో ఇలా ఉంటారు కొంతమంది. ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు, ముఖం ఉమ్మన పెట్టుకేసుకొని. సో ఏదో కోల్పోయినట్టు చేస్తూ ఉంటారు కొంతమంది వర్క్స్. వాళ్ళని చూస్తే ఏంటంటే కొంచెం కూడా మనకి ఇన్ని మీద మొత్తం ఇంట్రెస్టే పోతుంది వాళ్ళ మొక్కలు చూస్తే అనమాట. సో ఏదైతే కట్టుబడి కట్టే వాళ్ళు ఉన్నారో అతను మాటలు బాగా చెప్తాడు, బట్ నవ్వుతూనే పని చేస్తారు. పెయింటింగ్ అతను కూడా నవ్వుతూ మంచిగా పని చేసుకున్నారు. సీలింగ్ వాళ్ళు కూడా మంచిగా పని చేసుకున్నారు. సో ఎలా ఉన్నా మనకేంటి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటే అలా కాదు. చాలా విసిగిచ్చేస్తారు అనమాట. 10 నుంచి సాయంత్రం వరకు అసలు మనకు రెస్ట్ ఇవ్వరు, అంతగా తిప్పిచ్చేస్తారు మనుషుల్ని. ఇప్పుడు ఈ ఎండలు ఈ పక్క ఎక్కువ పీపచ్చం అసలు ఎండలు. ఇక్కడ పిచ్చోళ్ళలాగా తిరిగాం మేమైతే. ఈ టైల్స్ వాళ్ళు జస్ట్ 4 రోజులు వేశారు. ఆ 4 రోజులు టైల్స్ వేయడానికి అంటే టోటల్గా వాళ్ళు 4 డేస్ టైల్స్ వేశారు. ఆ 4 డేస్ టైల్స్ వేయడానికి వాళ్ళు దగ్గర 1 వీక్ పైన టైం తీసుకున్నారు. అంటే ఒక రోజులో వస్తే ఇంకొక రోజు రారు. వర్క్ బాగాలేదని చెప్పను, వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేశారు. అక్కడక్కడ ఎగుడు దిగుడు అయితే పెట్టారనమాట. సో అవన్నీ మేము మళ్ళీ సరి చేయించుకున్నాం. సో చూసుకోండి, ఏదో గుడ్డి వాటంలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మీరు 1-2 సార్లు అయితే చూసుకొని వాళ్ళ దగ్గర పని చేయించుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఈ మూల అయితే చాలా సందు వచ్చేసింది. ఈ పక్క మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, చాలా వరకు సందు వచ్చేసింది. ఆ సందు ఇప్పటి వరకు పట్టించుకోవాలి వాళ్ళు. ఇలా ఉంటారనమాట. సో కేర్ఫుల్గా చూసుకోండి. అయితే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయారనుకోండి, పైన వేసి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు కింద. సో గ్యాప్ అయితే మనకి ఈజీగా కనిపిస్తుంది. అపాక్సీ అయితే పెట్టామంటున్నారు, బట్ ఇక్కడ చూడొచ్చు తన్నుకుంటుంటే కాళ్ళకి ఈజీగా తగులుతుంది. ఇది ఎత్తు వచ్చింది, ఇది తగ్గు వచ్చింది. ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. అదే కొద్దిగా చూసుకోండి. సో ఇప్పుడు చెప్పామనుకోండి, సో అది లోడితే పగిలిపోతుంది అని చెప్పేసి అదొక్కటే కదా వచ్చింది, దాన్ని వదిలేయమంటారు. పట్టించుకోరు అనమాట. వాళ్ళు చేయరు, ఇంకా మనం అడిగి కూడా వేస్ట్ అయిపోద్ది ఇంకా వాళ్ళని. సో ఇలా ఉంటుంది కొంతమంది చేసే వర్క్స్. కొద్దిగా చూసుకొని అయితే చేయించుకోండి. ఓకే, ఓవరాల్గా ఇదన్నమాట అయింది వర్క్స్ అనేవి. మొత్తం ఈ టైల్స్, సీలింగు, ఇంకా మేము పీవీసీ, యూపీవీసీ కిటికీలు అయితే ఉన్నాయి, విండోస్ కానీ ఇంకా డోర్స్ కూడా తెప్పియాలి. అవన్నీ తెప్పించిన తర్వాత దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఓవరాల్ హౌస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో అయితే తీసుకొస్తాను. టోటల్ ఓవరాల్ ఖర్చు ఎంత అయింది క్లీన్గా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనిపించి కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి వర్క్ చేసే వాళ్ళని కాంటాక్ట్ ఇవ్వాలా, లేబర్ కాంటాక్ట్ ఇవ్వాలా, మెటీరియల్ కాంటాక్ట్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఆలోచించుకొని నిదానంగా రీసెర్చ్ చేసి తర్వాతకి స్టార్ట్ చేయండి. గుడ్డిగా ఎవరిని నమ్మేయకండి. నమ్మితే మాత్రం ఈ విధంగా
జస్ట్ 6 మంత్స్లో అవ్వాల్సింది సంవత్సరం చేస్తారు, సంవత్సరంలో అవ్వాల్సింది 2 సంవత్సరాలు చేస్తారనమాట. చూసుకోండి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.